హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. నేనైతే రీసెంట్గా ఊరికి వెళ్ళినప్పుడు మన గోదావరి రొయ్యలు అయితే తీసి తెచ్చుకొని ఇలా ఫ్రాన్ బిర్యానీ అయితే చేసుకున్నామండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ మాట. దమ్కి నేనైతే సగం బాయిల్ చేయకుండా మొత్తం అయితే కుక్ చేసేసుకున్నాను, ఎందుకంటే ఇది ఫ్రాన్ కాబట్టి. ఇంకా తర్వాత మనం దమ్కి చేసుకున్నట్టు నేనైతే సపరేట్గా ఒక పక్కన రొయ్యల గ్రేవీకి, ఇంకో పక్కన రైస్కి అయితే ఇట్లా పెట్టేసుకుని మొత్తం ఇలా దమ్కి చేసుకున్నట్టు చేసేసుకొని పైన అయితే ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కాజు, బాదం, మనకి పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, కానీ నేను అన్నీ కూడా ఈ గ్రేవీలోనే వేసేసుకున్నాను. కావలసిన వాళ్ళు అయితే పైన ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు మళ్ళీ లైట్గా నిమ్మకాయ పిండేసుకుని పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని చేసుకోవచ్చండి. ఇంకా నేనైతే ఎక్కువ స్పైసీ అయితే చేయలేదు, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి ఫ్రాన్ బిర్యానీ ఇష్టంగా. సో నేను నార్మల్గానే ఇంక ఇలానే చేసేసినమాట. మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. కిడ్స్కి అయితే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ స్పైసీ కాకుండా ఉండాలని చెప్పి నేనైతే పైన ఇంకా మళ్ళీ మసాలాలు కానీ, పుదీనా, కొత్తిమీర కానీ ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు అస్సలు తినరన్నమాట కొత్తిమీర కూడా వస్తే. సో అందుకని వేయకుండా నేను అన్నీ దమ్ చేసుకున్నప్పుడే కర్రీలోనే వేసేసాను అనమాట. మసాలాతో పాటు మిక్స్ చేసినప్పుడు ఫ్రాన్స్లోనే నేను యాడ్ చేసాను అనమాట. ఇంకా మళ్ళీ కొత్తిమీర, పుదీనా అయితే పైన యాడ్ చేయలేదు కిడ్స్ కోసం అని చెప్పి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.